దండెపు బస్వానందం ఎండీ గారు ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. హోమియోపతి వైద్యంలో విశేష కృషి చేస్తున్న డాక్టర్ దండెపు బస్వానందం గారు రోగుల నుంచి వస్తున్న విశేష స్పందన దృష్ట్యా ఇటీవలే చిక్కడపల్లిలో ఒక బ్రాంచ్ ను ప్రారంభించారు. రోగుల యొక్క విశేష స్పందన మేరకు డాక్టర్ యొక్క బ్రాంచ్ల సమయం మీకు తెలియజేయాలనుకుంటున్నారు. సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు భవానీ ఫంక్షన్ హాల్ క్రింద నర్సాపూర్, సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు ఓల్డ్ బస్ స్టాప్ పక్కన సంగారెడ్డి, అలాగే గురువారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఓల్డ్ బస్ స్టాప్ ఈనాడు ఆఫీస్ పక్కన సిద్దిపేట, సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు మెయిన్ రోడ్ మెదక్ లో పేషెంట్స్ కు తమ సేవలు అందిస్తారు. మరి వాల్టీ ప్రోగ్రామ్ లో నడుము నొప్పి, మోకాళ్ళ నొప్పులు, అలాగే పాదాల నొప్పులు, సయాటిక, దీనికి హోమియోలో ఎటువంటి ట్రీట్మెంట్ అందిస్తున్నారు? దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వెంటనే స్క్రీన్ మీద కనిపించే నెంబర్స్ కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు. డాక్టర్ నమస్తే అండి. నమస్తే అండి. మోకాళ్ళ నొప్పులు, పాదాల నొప్పులు జనరల్ గా లేడీస్ లో ఎక్కువగా చూస్తూ ఉంటాం. పాదాల నొప్పులు ఉదయం లేచినప్పుడు కూడా చాలా నొప్పులుగా ఉంటూ ఉంటాయి. ఎందుకంటారు అవి? మామూలుగా ఎక్కువగా ఈ వచ్చేటువంటి సమస్య ఈ యొక్క మోకాళ్ళ నొప్పులు, పాదాల నొప్పులు, ఒకటే లెగ్గు లాగడం, దాని నడుము నుంచి పాదం వరకు ఒక 5 నిమిషాలు నిలబడకుండా బాధ పెట్టేటువంటి నొప్పి సయాటిక. గత వారం కూడా ఈ మోకాళ్ళ నొప్పుల గురించి, పాదాల నొప్పుల గురించి మాట్లాడడం జరిగింది. వెన్నునొప్పి గురించి ప్రజల్లో కూడా విశేష స్పందన కలిగి చాలా మందికి లోపల కూడా ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న వాళ్ళంతా కూడా గతం వరకు ఈ పెయిన్ కిల్లర్స్ మింగుతూ ఎంతో లైఫ్ లాంగ్ మింగడం వలసి వస్తుంది. కాబట్టి ఇలాంటి పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా వాడుతూ ఉన్న వాళ్ళంతా కూడా మా దగ్గరికి రావడం జరిగింది. వాళ్ళ బాధలు, వాళ్ళ ఎన్నో పనికిరానటువంటి ఎంఆర్ఐలు, సిటీ స్కానింగ్ చేసుకొని డబ్బు అంతా వృధా చేసుకొని రావడం జరిగింది. రియల్గా వాళ్ళ యొక్క బాధ చూస్తుంటే నాకు చాలా బాధాకరంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆ యొక్క టెస్టులు ముఖ్యంగా అవసరమైనటువంటి టెస్టులే కాకుండా అవసరం లేనటువంటి ఎంఆర్ఐ, సిటీ చిన్న బాధకు పెద్ద భూతద్దంలో పెట్టి చూపించి ఈ ప్రస్తుత కాలంలో ఈ కార్పొరేట్ హాస్పిటల్ యొక్క పరిస్థితి ఆ విధంగా జరిగింది. ముఖ్యంగా ప్రజలు చైతన్యవంతులు కావాలి. అనవసరమైనటువంటి దోపిడీకి గురి కాకుండా మంచి డాక్టర్లను అవసరమైన టెస్టులు చేసుకొని మీరు ఆరోగ్యం పొందాలని చెప్పి నా యొక్క సూచన. అదేవిధంగా ఫస్ట్ కాలర్ కరీంనగర్ నుంచి రాములు గారు. రాములు గారు నమస్తే అండి. మీ డౌట్ ఏంటో చెప్పండి డాక్టర్ గారికి. నమస్కారం సార్. నమస్తే అండి. అది నాకు డిస్క్ బల్లి సార్. ఓకే సార్, ఆర్థో డాక్టర్ నాకు స్టిరాయిడ్ ఇంజెక్షన్ వేసింది సార్. ఓకే సార్, స్టిరాయిడ్ ఇంజెక్షన్ వేస్తే బొక్కలకు ఏమన్నా ప్రాబ్లమ్ సార్? బయట వాళ్ళు అంటున్నారు, నాకు భయం అవుతుంది. హోమియోపతిలో ఎన్ని రోజుల్లో తగ్గుతుంది డిస్క్ బల్లికు? ఒకటి రాములు గారు, మీ ఏజ్ ఎంత సార్? 40 సార్. మీరు ఏం పని చేస్తారు? సార్, వాచ్ రిపేర్. వాచ్ రిపేర్ కంటిన్యూ సిట్టింగ్ ఉంటుంది కాబట్టి మీకు డిస్క్ అనేది 40 ఇయర్స్. ముఖ్యంగా మీరే కాదు, ఇది ముఖ్యంగా ఈ ప్రోగ్రాం చూస్తున్నటువంటి యొక్క ప్రేక్షకులకు అందరికీ మనవి ఏంటంటే, ఎవరైనా సరే ఎంతటి పెద్ద పైల్వాన్ ఉన్నా కానీ 40 ఏళ్ళు వచ్చే వరకలా ఆటోమేటిక్గా వెన్నుపూస యొక్క కండరాలు, వాటి లోపల ఉన్నటువంటి డిస్క్ అంతా కూడా ఆ లిగమెంట్స్ అన్నీ కూడా అణిగిపోయే అవకాశం ఉంటుంది. అంటే వాటి లోపల ఎలాస్టిసిటీ శక్తి తగ్గిపోతుంది. అంటే ఈ సాగే గుణము, కంట్రాక్ట్ అయ్యి రిలాక్స్ అయ్యే గుణం తగ్గిపోతుంది అనమాట. తగ్గినప్పుడు ఎక్కువసేపు మీరు అవర్స్ టుగెదర్ కూర్చున్నా, నిలబడ్డా ఆ లిగమెంట్స్ మీద, ఆ యొక్క డిస్క్ మీద ప్రెషర్ పడుతుంది. మీ యొక్క బాడీ వెయిట్ కావచ్చు, మీరు కంటిన్యూగా స్టాండింగ్ ఉండడం వల్ల ఆ డిస్క్ మీద ప్రెస్సింగ్ అయిపోయి అక్కడ రాపిడ్ ఏర్పడి వచ్చే నొప్పినే దాన్ని డిస్క్ బల్జు, డిస్క్ ప్రిలాప్స్ అంటారు. అదేవిధంగా సర్వైకల్ స్పాండిలైటిస్, లంబార్ స్పాండిలైటిస్. ఐటిస్ అంటే ఇన్ఫ్లమేషన్ ఎప్పుడు వస్తుంది? రాపిడ్ అయినప్పుడు, ఒత్తుకపోయినప్పుడు వచ్చేటువంటి పెయిన్ ఇన్ఫ్లమేషన్ అంటాం. కాబట్టి ఈ ఇన్ఫ్లమేషన్ రాకుండా ఉండాలంటే మీరు కొన్ని జాగ్రత్తలు, ముఖ్యంగా ఇవాళ మార్నింగ్ కూడా చాలా మంది దూరం నుంచి అలా ఈ నడుము నొప్పులు, మొక్కల నొప్పులు వాళ్ళకి వచ్చేటంతా అదొక సమస్య, డిసీజ్ కాదు, ఓన్లీ మీ చేతులారా చేసుకున్నటువంటి సమస్య, మీ యొక్క వృత్తిపరంగా వచ్చేటువంటి సమస్యలే. వాటిని కొద్దిగా దూరంగా వాటికి అవగాహన కలిగికొని వాటి ఆ పని నిలబడకుండా కూర్చొని తగ్గించుకుంటే మీకు అసలు నడుము నొప్పులు, మొక్కల నొప్పులు ఉండవు. వాటి కోసం పెయిన్ కిల్లర్లు మింగి నొప్పి రాగానే మింగడము, ఈ విధంగా చేయడం వల్ల ఈ పెయిన్ కిల్లర్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని ప్రతి ఒక్కరికి, డాక్టర్స్ కాదు ప్రతి ఒక్క మానవులకు తెలుసు, అయినా మింగడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఇచ్చేటువంటి మందులు తగ్గించుకొని మీరు నార్మల్గా మీ యొక్క వృత్తిని తగ్గించుకొని మీరు పద్ధతి కూర్చొని నేను చెప్పినట్టు సూచన పాటించినట్టయితే మీకు నొప్పులు తగ్గిపోయే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ కాలర్ లక్ష్మీనారాయణ గారు ఉన్నారు. లక్ష్మీనారాయణ గారు నమస్తే అండి. మీ సమస్య ఏంటో డాక్టర్ గారికి ఒకసారి చెప్పండి. లక్ష్మీనారాయణ గారు, మీ ప్రాబ్లం చెప్పండి. హలో
రైట్ సార్. ఇప్పుడు ఈ మోకాళ్ళ నొప్పులు పాదాల నొప్పులు అని అంటూ ఉన్నారు కదా, ఎటువంటి వర్క్ చేసే వాళ్ళలో ఇవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి? మామూలుగా ఈ హెవీ వెయిట్ అంటే మోర్ దెన్ 70-80 ఇయర్స్ ఎక్కువ 80 kgs ఉన్న వాళ్ళకు ఈ కిచెన్లో ఎక్కువ వంట ముఖ్యంగా ఫీమేల్స్ ఈ హౌస్ వైఫ్స్ కిచెన్లో నిలబడి పనిచేయడం వల్ల వాళ్ళు ఆ యొక్క టైం అనేది ఒక మోర్ దెన్ 4-5 hours నిలబడి పనిచేయడం వల్ల ఏమవుతుందంటే ఈ పాదాల మీద మన వెయిట్ అంతా 80 కిలోల వెయిట్ వాటి మీద ప్రెషర్ పడి ఆ పాదంలో ఉండేటువంటి చిన్న చిన్న మజిల్స్ ఉంటాయి అన్నమాట, లిగమెంట్స్, వాటి మీద ఒత్తిడి పడి వాటికి రాపిడ్ నొప్పులు వచ్చే అవకాశం ఉంది. అది మామూలుగా మామూలు ఈ యొక్క వృత్తి వల్ల వచ్చేటువంటిది. వాటికి మనం నిలబడి తగ్గించుకుంటే ఆ నొప్పులు రావు. అట్లా విధంగా నీ జాయింట్ లోపల వచ్చే నొప్పులు, మొక్కల నొప్పులు వస్తుంటాయి, వాటి లోపల కూడా రాపిడ్ అయిపోయి ఇన్ఫ్లమేషన్ వచ్చి వాటర్ ఉబ్బుతుంటుంది, మొక్కలు సార్ వాసినాయి సార్ అంటారు, వాపుతో వస్తుంటారు. ఆ విధంగా వాపు రావడానికి కూడా ఇన్ఫ్లమేషన్ వల్లనే కారణం. ఎప్పుడైతే లాంగ్ ఆర్థరైటిస్, ఆర్థియోపోరైటిస్ ఇవన్నీ కూడా డిసీజెస్, ఇన్ఫెక్షన్ వల్ల వచ్చేటువంటి మాత్రమే అవి డిసీజెస్. ఇవి వల్ల వృత్తి వల్ల వచ్చేటువంటి యొక్క పని వల్ల ఒత్తిడిల వల్ల వచ్చేటువంటి బాధలకు పని ఒత్తిడి తగ్గించుకొని మీరు హోమియోపతి వైద్యంలో ట్రీట్మెంట్ తీసుకున్నటువంటి వాటి ఎలాస్టిసిటీ మంచి పెంచి వాటి నార్మల్ తీసుకొచ్చే అవకాశం హోమియోపతి మంది. రైట్ సార్. నెక్స్ట్ కాలర్ కరీంనగర్ నుంచి జగజీవన్ గారు ఉన్నారు. జగజీవన్ గారు, మీ ప్రాబ్లం చెప్పండి. పాదాలు తెమ్మిర్లు వస్తాయి మేడం. ఓకే జగజీవన్ రావు, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతారు? కరీంనగర్ జిల్లా శివపల్లి ప్రాపర్. ఓకే, మీరు ఏం పని చేస్తారు? మీ ఏజ్ ఎంత? 50 నేను జాబ్ చేస్తా ఎంపీడీఓ. ఎంపీడీఓనా? ఓకే ఎంపీడీఓ గారు, మీరు కూర్చునే పద్ధతి ఎక్కువగా ఉంటే కూడా ఈ తిమ్మిర్లు వచ్చే అవకాశం ఉంటుంది. మీరు పొద్దున ఎవరైనా సరే 40 years వరకు వచ్చిన వాళ్ళు పొద్దున మార్నింగ్ వాకింగ్ చేస్తూ కొద్ది వార్మప్ ఎక్సర్సైజ్ చేసుకున్నట్టయితే బాడీ లోపల ఈ లిగమెంట్స్ లోపల ఆల్ జాయింట్స్ లోపల ఉండేటువంటి లిగమెంట్స్ లోపల ఎలాస్టిసిటీ పెరిగి మన వెయిట్ మోసుకునే అవకాశం ఉంటుంది. ఎవరైతే మార్నింగ్ వాకింగ్ కానీ మామూలు వార్మప్ ఎక్సర్సైజ్ చేయని వాళ్ళకు ఇలాంటి ఒత్తిడిలకు గురై నడుము నొప్పులు, మొక్కల నొప్పులు వచ్చే అవకాశం ఉంటుంది. అలాంటి వాళ్ళు ఈ ఎక్సర్సైజ్ చేస్తూ హోమియోపతి వైద్యం మాత్రమే, అందులో లిగమెంట్స్ మీద పనిచేసేటువంటి మెడిసిన్స్ హోమియోపతి వైద్యంలో ఉన్నాయి. ఎందుకంటే ఆ లిగమెంట్స్ లోపల ఉండేటువంటి ఎలాస్టిసిటీ శక్తిని పెంచి మళ్ళీ నార్మల్ మూవ్మెంట్ చేసే కెపాసిటీ హోమియోపతి వైద్యంలో ఉంది. రైట్ సార్. నెక్స్ట్ కాలర్ హైదరాబాద్ నుంచి కేశవ్ గారు ఉన్నారు. కేశవ్ గారు, డాక్టర్ గారితో మాట్లాడండి. హలో శేషు గారు చెప్పండి. శేషు గారు, మీ ప్రాబ్లం చెప్పండి డాక్టర్ గారికి. శేషు గారు చెప్పండి. నా పేరు. ఓకే చెప్పండి, మీ బాధ ఏంటి శేషు? సార్ నమస్తే అండి. నమస్తే, చెప్తానండి. ఓకే సార్ యాక్చువల్లీ ఇది ఒక 6 months 7 months బిఫోర్ ఓకే లెఫ్ట్ మజిల్లో చిన్న పెయిన్ వచ్చిందండి. ఓకే ఆ పెయిన్ వచ్చేసరికి నేను ఒక ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళాను. ఓకే వెళ్ళిన తర్వాత కొన్ని మెడిసిన్స్ రాశారు సార్. ఓకే దాంతో తగ్గలేదు. సో ఒక మాట బయటకు వెళ్ళాను. బయటకు వెళ్తే వాళ్ళు డైనాపర్ ఇంజెక్షన్ ఇచ్చారు సార్. దానివల్ల కొంచెం పెయిన్ తగ్గిందనే దెన్ ఐ బికేమ్ హ్యాబిటేటెడ్ టు దట్ ఇంజెక్షన్. ఇప్పుడు ఏంటంటే కొంచెం నడవడానికి కష్టం వస్తుంది సార్ చాలా. అట్లీస్ట్ ఇంకా వాకర్ మీద డిపెండ్ అయ్యి చేస్తున్నది. ఓకే అంతేనా మెడిసిన్స్ ఉన్నాయా సార్? 100% తక్కువైపోతుంది. ఆ ప్రాబ్లం పెద్ద సమస్య కాదు. మీకు వచ్చేదంతా ఆ మజిల్ టెండన్స్ యొక్క సమస్యనే, అది మెడిసిన్స్తో తగ్గిపోతుంది. మీరు కొద్దిగా వార్మప్ ఎక్సర్సైజ్ మీరు వచ్చినట్టయితే అవి సూచనలు ఇస్తే దాంతో పాటు చేసుకుంటే మీరే కాదు చాలామంది ముఖ్యంగా ఈ యొక్క మార్నింగ్ ఎక్సర్సైజ్ వార్మప్ లేకుండా వాళ్ళు వృత్తిలో కంటిన్యూ చేసే వాళ్ళకే ఈ నొప్పులు ఎక్కువ వస్తాయి. 35-40కి వచ్చిరంటే డెఫినెట్గా ప్రతి ఒక్కరికి మొక్కల నొప్పులు, ఈ నడుము నొప్పులు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ నడుము నొప్పులు ఎందుకు రావడం వస్తుందంటే లంబర్ వాటిపై వెన్నుపూసల్లో 31 పూసల లోపల లంబార్ అనేటివి 5 పూసలు ఉంటాయి. ఈ సర్వైకల్ అనేటివి 8 ఉంటాయి. ఆ 8 అవి 5 2 మాత్రమే ఈ స్ప్రింగ్ లాగా మూమెంట్స్కు ఉపయోగపడుతుంది. మిగతా థొరాసిక్ 12 ఉంటాయి. అవి కదిలే ఎప్పుడు కూడా స్టిఫ్గా ఉంటాయి. కాబట్టి ఈ ఎక్కువ మూమెంట్ ఉండేటువంటి వెన్నుపూసల్లో ఎక్కువ పని చేస్తున్న వాళ్ళకు, ఎక్కువ వర్క్ లోడ్ ఎక్కువ ఉన్న వాళ్ళకు ఇవి ప్రెస్సింగ్ అయిపోయి వాటి లోపల ఉన్న డిస్క్ డ్యామేజ్ అయిపోతుంది. అది డిస్క్ ప్రిలాప్స్ కావచ్చు, డీజనరేషన్ కావచ్చు. ఇలాంటి వాళ్ళు ఇలా మార్నింగ్ ఒక పెద్ద మనిషి 73 సంవత్సరాలు ఉన్నాయి, అతనికి ఇంత పెద్ద తలకాయ, మంచి పర్సనాలిటీ, ఆయనకు బెల్ట్ పెట్టుకొని వచ్చింది, ఇట్లా పెద్ద బెల్ట్ సర్వైకల్ క్యాప్ అది పెట్టుకొని వచ్చి సార్ నాకు మెటల్ నొప్పులు విపరీతమైన భుజాలు గుంజుతున్నాయని చెప్పేవాడు.
ఏమన్నా మీ ఏజ్ ఎంత 73 ఇయర్స్, ఏం జాబ్ చేస్తున్నారు? నేను ఒక ఆఫీస్లో కంటిన్యూగా ఎన్ని అవర్స్ కూర్చుంటామంటే 6 to 8 అవర్స్ కూర్చొని పనిచేస్తాను. అంత పెద్ద పర్సనాలిటీ పెట్టుకొని కూర్చొని చేస్తే ఈ నెక్కు సపోర్ట్ లేకపోయే వరకు ఆ సర్వైకల్కు అవి ఒత్తిడి గురైపోయి అవి వచ్చేటువంటి సర్వైకల్ నుంచి బయటకు వచ్చే నర్వ్స్ మీద ప్రెస్సింగ్ అవ్వడం వల్ల ఈ భుజాలు అంటే అప్పర్ లిమ్స్కు థొరాక్స్కు సప్లై అయ్యేటువంటి నర్వ్స్ అన్ని కూడా ఈ నెక్ నుంచి వస్తాయి. కాబట్టి వాటి మీద ప్రెస్సింగ్ అవ్వడం వల్ల ఈ తిమ్మిలు రావడము పని చేయకుండా పోతుంది. నేను చెప్పిన ఒకటే, మీరు ఆఫీస్లో కూర్చున్నా మీరు ఒకటి బెంచ్ చేసుకొని పడుకొని, మీరు పెద్ద మనుషులు కాబట్టి ఏజ్ వారైపోయింది, అసలు సర్వీస్ చేసే టైం కూడా ఏజ్ కూడా కాదు అది, అంత ఆ ఏజ్లో సర్వీస్ చేస్తున్నాడు. కాబట్టి మీరు రెస్ట్ తీసుకుంటే చేయండి, మీకు డెఫినెట్గా ఈ ప్రాబ్లం తగ్గిపోతుంది. ఈ మెడిసిన్స్తో మీకు పర్మనెంట్గా అయితే లేకపోతే ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇలాంటి వాళ్ళు చాలామంది కూడా వాళ్ళ ఏజ్ ఫ్యాక్టర్ని గుర్తుపట్టకుండా, వాళ్ళ యొక్క వెయిట్ గుర్తుపట్టకుండా ఏవి ఒత్తిడిలకు గురైనప్పుడే ఇలాంటి నొప్పులతో బాధపడే వాళ్ళు ఉన్నారు. చాలా ఆ ఒత్తిడిలకు బాధపడే వాళ్ళకు అవకాశంగా ఇప్పుడు పెద్ద హాస్పిటల్లో, కార్పొరేట్ హాస్పిటల్లోకి వెళ్తే ఎంఆర్ఐ తీసేయి, సిటీ స్కానింగ్ తీసేయి, ఆల్ టెస్టులు చేయించేసి అందులో ఏది వెళ్ళదు. అనవసరంగా టెస్ట్ డబ్బులు వేస్ట్ ఖర్చు, ఆరోగ్యం ఖరాబ్. కాబట్టి మీరు ముఖ్యంగా ప్రజలు చైతన్యవంతమే, ఆరోగ్యం పట్ల మీరు అవగాహన కలిగించుకోవాలి. ఎందుకంటే నేను చేసేటువంటి ప్రోగ్రామ్ చాలా మంది కూడా స్పందించి నాకు లెటర్స్ రాయడం జరుగుతుంది, ఫోన్ చేయడం జరుగుతుంది. సార్ మీరు చెప్పేటువంటి సబ్జెక్ట్ వల్ల మాకు బాగా చైతన్యవంతమవుతుంది, మాకు సబ్జెక్ట్ మీద అర్థమవుతుంది, మీరు చక్కటి లాంగ్వేజ్లో చెప్తున్నది. కాబట్టి మీకోసమే ఈ యొక్క ప్రోగ్రామ్ను ప్రతి సండే 4:30కు కంటిన్యూగా చేయడం జరుగుతుంది, ప్రతి ఒక్క సబ్జెక్ట్ మీరు చెప్పడం. కాబట్టి మీతో పాటు మీ మిత్రులు, మీ బంధువులందరూ కూడా ఈ ప్రోగ్రామ్ను చూసి మీరందరూ కూడా చైతన్యవంతులై ఎక్కడ మోసపోకుండా, ఎక్కడ అవసరమో ట్రీట్మెంట్ అక్కడనే తీసుకున్నట్టయితే మీకు సక్సెస్ఫుల్ అవుతుంది. రైట్, కరీంనగర్ నుంచి రహీం గారు ఉన్నారు. రహీం గారు చెప్పండి. హలో, గుడ్ ఈవినింగ్ సార్. నమస్తే రహీం గారు, చెప్పండి. సార్, నేను నా ఏజ్ వచ్చేసి 31 years సార్. ఫహీం సార్ నా పేరు. ఓకే సార్, నాకు వచ్చేసి అరచేతులు తిమ్మిరి ఉంటుంది, పాదాలు కూడా తిమ్మిరి ఉంటాయి సార్. ఓకే సార్, ఇంకా ఏంటంటే ఒక 15-20 minutes నిల్చుంటే వెన్నుపూస అంటే స్టిఫ్ అయిపోతుంది సార్. అవును. మళ్ళీ ఈ మెడ వచ్చేసి కొంచెం పేపర్ చదివినా కానీ ఇట్లా స్టిఫ్ అయిపోతుంది. ఇట్లా మళ్ళీ వంచితే ఇట్లా సౌండ్ వస్తుంది. మీరు ఏం పని చేస్తారు రహీం? సార్, నేను అంటే అన్ఎంప్లాయిడ్ సార్ ఇప్పటిదాకా. అంటే అంత స్ట్రెస్ తీసుకుని ఏం జాబ్ ఏం చేయలేదు. ఓకే, మామూలుగా అంటే అంతా ఏం స్ట్రెస్ తీసుకోలేదు ఇప్పటిదాకా. ఓకే రహీం గారు, మీకు చెప్పే సమస్య ఏంటంటే ఈ వెన్నుపూస కూడా. ఇంకొకటి వచ్చేసి పాదాలు ఒక 15-20 నిమిషాలు అట్లా నిల్చుంటే అంటే నొప్పి పెడితే సార్, అంటే మడమలింగు మొత్తం పాదమే. ఓకే ఓకే, మీకు అదే మీరు బలహీనంగా ఉన్నారు. మీరు చెప్పే లక్షణాలు బట్టి చూస్తే మీకు యొక్క మజిల్ పవర్ అనేది వీక్ ఉన్నది, డెలికేట్ మజిల్ పవర్ శక్తి లేదు. కాబట్టి మీకు ఆ నిలబడితే హాఫ్ అన్ అవర్, చిన్న ఏజ్ 30 yearsలో ఉన్నారు, 30 లోపు ఉన్నవారు మీరు నిలబడితే పాదాల నొప్పులు, మడిమి నొప్పులు అంటే ఎంత వీక్ ఉన్నారో అర్థమవుతుంది. దానికి మీకు ముఖ్యంగా ఈ చిన్న ఏజ్ కాబట్టి ఎక్సర్సైజ్ చేస్తూ మంచి న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోండి. దానికి సంబంధించినటువంటి హోమియోపతి వైద్యం వాడినట్టయితే మీకు పర్మనెంట్గా క్యూర్ అయ్యే అవకాశం ఉంది. రైట్, నల్గొండ నుంచి షట్టయ్య గారు ఉన్నారు. నమస్తే అండి, మీ ప్రాబ్లం చెప్పండి. మేడం, హలో. నమస్తే షట్టయ్య గారు, చెప్పండి. ఈ మెడ నొప్పి ఒకటి ఉంది, ఈ భుజాలు వస్తుంటాయి, ఈ మోకాలు నొప్పి ఒకటి ఉంది. నేను సివిల్ కాంట్రాక్ట్ చేస్తుంటా కాబట్టి నిలబడుతుంటా. ఓకే షట్టయ్య గారు, మీరు వచ్చేటువంటి మెడ నొప్పులు, నడుము నొప్పులు, పాదాల నొప్పులు కారణం మీ ఏజ్ ఎంత? ఏజ్ మీ వయసు ఎంత? నా వయసు 63. 63 సంవత్సరాలు. ఓకే ఓకే, వెయిట్ కూడా ఎక్కువ 80-90 ఉంటారా? బరువు బరువు ఎంత ఉంటుంది? మీరు ఫోన్ లో మాట్లాడండి. చెప్పండి. ఓకే ఓకే షట్టయ్య గారు, మీకు ఉండేటువంటి ఏజ్ ఫ్యాక్టర్ 63 సంవత్సరాలు. మీరు ఎక్కువసేపు నిలబడితే మీ పాదాలు ఆ వెయిట్ మొయ్యలేకపోతున్నాయి. వెయిట్ మస్కులర్ వీక్నెస్, బలహీనత వల్ల న్యూట్రిషన్ డెఫిషియన్సీ ఉంటుంది. దానికి సరిపోయినటువంటి ఆసనాలు కొన్ని ఉంటాయి, వాటికి మీరు వచ్చినట్టయితే వాటికి చూపిస్తా. అవి ఆ ఎక్సర్సైజ్ చేస్తూ మీరు హోమియోపతి మందులు వాడినట్టయితే మీకు పర్మనెంట్గా క్యూర్ అయ్యే అవకాశం ఉంది. ఈ ఏజ్లో ఈ నొప్పుల కోసం పెయిన్ కిల్లర్లు కానీ మింగినట్టయితే సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి. వాటి వల్ల మళ్ళీ మీకు కొత్త సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. మీ ఇలాంటి పెద్ద మనుషులకు హోమియోపతి వైద్యంలో శాశ్వతంగా తగ్గే అవకాశం మందులు ఉంటుంది. రైట్, హైదరాబాద్ నుంచి నెక్స్ట్ కాలర్ శ్రీనివాస్ గారు ఉన్నారు. శ్రీనివాస్ గారు చెప్పండి. నమస్కారం అండి.
నమస్తే శ్రీనివాస్ గారు చెప్పండి. సార్ నా భార్యదండి సయాటికా ప్రాబ్లం ఉందండి. ఓకే. సార్ దానికి ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ చేయించానండి. దానికి 95% తగ్గిపోయిందండి. సార్ అప్పుడప్పుడు నిలబడ్డప్పుడు కూడా బాగా నొప్పులు వేస్తుందండి. మన దగ్గర మన మందులు ఉన్నాయండి తగ్గిపోవడానికి. ఓకే ఉన్నాయి. క్లినిక్ దగ్గరలో ఉంటానండి నేను. ఓకే శ్రీనివాస్ గారు, ఆమెకు ఉన్నటువంటి పెయిన్ సయాటికా అనేది లంబర్ వర్టిబ్రా నుంచి బయటకు ఒకటి ఈ 2 లోవర్ లిమ్స్ కు సప్లై చేసే వెన్నుపూస నుంచి 2 నరాలు బయటకు వస్తాయి, ఒకటి రైట్ ఒకటి లెఫ్ట్ లెగ్ కు. ఆ వచ్చే నరువును దొడ్డు నరువును సయాటిక్ నరువు అంటారు. ఆ సయాటిక నరువు మీద ప్రెస్సింగ్ కావడం వల్ల ఆ వర్టిబ్రాస్ అనగబట్టడం వల్ల ఒకటే సైడ్ ఎక్కడ ప్రెషర్ పడితే అక్కడ కొంతమంది బ్యాలెన్సింగ్ లేకుండా స్ట్రైట్గా ఉండకుండా ఒక్క సైడ్ నిలబడతారు. అప్పుడు ఒక్క సైడ్ నిలబడ్డప్పుడు ఒక్క సైడ్ మీదే ప్రెస్సింగ్ అయిపోయి అక్కడ ఇన్ఫ్లమేషన్ వచ్చి ఒకటే లెగ్ లాగడం జరుగుతుంది. దాన్ని సయాటికా పెయిన్ అంటారు. ఆ సయాటికా పెయిన్లో చాలా విపరీతమైనటువంటి పెయిన్ వచ్చే వాళ్ళు కూడా చాలా మంది నా దగ్గర రావడం జరిగింది. విపరీతమైన నొప్పి అంటే తేలు కుడితే ఒక్క తేలు కాదు 10 తేలు కుడితే ఎంత నొప్పి అంత నొప్పి సారని ఏడ్చుకుంటూ లొబ్బగొట్టుకుంటూ వచ్చిండు పారికృష్ణ ప్రభు అని. అతనికి ఎన్ని హాస్పిటల్లో పెయిన్ కిల్లర్లు మింగినా ఎంఆర్ఐలు తీసినా ఏది చేసినా తక్కువ కాలే. కొన్ని లక్షలు ఖర్చు పెట్టినాక నా దగ్గరికి రావడం జరిగింది. అలా కొడుకులు వద్దంటే ట్రీట్మెంట్ చేపిస్తుంది సార్, నాకు అనవసరంగా నాకు వద్దు, నాకు ఏదో విషయం ఇస్తారని నన్ను చంపేసారు అంటాడు. నేను నీకు చంపడానికి ఇస్తాం అందుకు సరే నీకు బాధ చెప్పమని చెప్తే నాకు ఒకటే లెగ్గు విపరీతమైన లాగు, దాన్ని అనగబట్టి కూర్చుంటే రిలీఫ్ ఉంటుంది, లేక బొదులు పెట్టినంటే ఇక బాగా గప్ప వస్తుంది. నిద్రపోడు రాత్రిపూట ఏడ్చుకుంటే కూర్చుంటే పిల్లలు నిద్రపోడు కోడలు నిద్రపోరు, అట్లా బాధ ఉండే. అలాంటి బాధకు నేను ఒక మెడిసిన్ ఇచ్చిన. విత్ ఇన్ 15 days లోపల 24 hours పెయిన్ రిలీఫ్ వచ్చింది అన్నాడు. 15 days మామూలు మనిషి అయ్యిండు. ఒక 3 నెలలు వాడిపించిన, ఇంతవరకు లేదు. ఇప్పుడు ఈ ప్రోగ్రాం వాళ్ళు చూస్తున్నారు కూడా. కాబట్టి ఇలాంటి అద్భుతమైన మందులు హోమియోపతి వైద్యంలో ఉన్నాయి. ఎక్కడ తక్కువ కాకుండా కార్పొరేట్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో తక్కువైనటువంటి సైంటిఫిక్ మెడిసిన్ అయినటువంటి అలోపతిలో తగ్గినప్పుడు మరి ఇది హోమియోపతి ఇంత అద్భుతం తక్కువ చేస్తుందంటే ప్రజలకు సరైన అవగాహన లేక రాంగ్ రూట్లో పోయి డబ్బు ఆరోగ్యం ఖరాబ్ చేసుకుంటున్నారు. ప్రజా చైతన్యం కోసమే ఈ ఒక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ప్రజలందరూ కూడా హోమియోపతి మీద అవగాహన పెంచుకోవాలి, అనుభవించాలి, మీరు ప్రజలకు తెలియజేయాలన్నది మా కోరిక. రైట్ సార్. నెక్స్ట్ కాల్ కరీంనగర్ నుంచి జగజ్జీవన్ గారు ఉన్నారు. జగజ్జీవన్ గారు, మీ ప్రాబ్లం ఏంటి డాక్టర్ గారికి ఒకసారి చెప్పండి. పాదాలు తెన్నెళ్ళు చెప్పులు వేసుకుంటే ఏర్పడాయి అడ్డంబడ పొద్దున్న తిప్పితే తలదిప్పు. జనజీవన్ గారా? జగజ్జీవన్ గారు కరీంనగర్. మీకు పాదాల తిమ్మిళ్ళు పాదాల నొప్పులు, మీ ఏజ్ ఎంత? 50 years. అంటే ఏం జాబ్ చేస్తారు? సీనియర్ అసిస్టెంట్ ఎంపీడీ ఆఫీస్. ఓకే, సీనియర్ అసిస్టెంట్ అంటే కూర్చుంటూ ఉంటారు కదా సార్ మీరు? అంటే ఆల్రెడీ సార్ మేము ఇప్పుడు న్యూరోఫిజిషియన్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నాం, తగ్గలేదు. మరి మేము చెప్పేది అదే, న్యూరోఫిజిషియన్ న్యూరో హాస్పిటల్ అన్ని తిరిగి అలసిపోయినాక మా దగ్గరికి వచ్చినాక తగ్గుతుంది. హోమియోపతిలో దానికి సూపర్ స్పెషాలిటీ మెడిసిన్స్ ఉన్నాయి, అర్థమైందా? హోమియోపతి వైద్యంలో దానికి శాశ్వతంగా తగ్గించే వైద్యం ప్రజలు హోమియోపతి వైద్యంలో ఉన్నది. దానికి ఎక్కడ కాజ్ ఉందో అక్కడ ట్రీట్మెంట్ చేసినట్టయితే సక్సెస్ అవుతుంది. పర్మనెంట్గా తగ్గడానికి హోమియోపతి వైద్యమే. అందులో పెయిన్ కిల్లర్స్ ఉంటాయి. న్యూరోఫిజిషియన్ దగ్గర పోయినా మీకు పెయిన్ కిల్లర్స్ ఇస్తారు. పెయిన్ రిలీఫ్ అది టాబ్లెట్ పనిచేసే వరకు పెయిన్ తగ్గుతుంది, దాని శక్తి భంగం మళ్ళీ పెరుగుతుంది. కాబట్టి దానికి కాన్స్టిట్యూషనల్ డ్రగ్ హోమియోపతిలో పర్మనెంట్గా తగ్గించే మంచి వైద్యుని వెతకండి, తగ్గిపోతుంది. రైట్ సార్. నెక్స్ట్ కాలర్ పెద్దపల్లి నుంచి చారి గారు ఉన్నారు. చారి గారు, మీ ప్రాబ్లం చెప్పండి. హలో, నమస్తే చారి గారు, చెప్పండి. సార్ నమస్తే సార్. నమస్తే అండి సార్. చారి నా పేరు. ఓకే సార్, నాకు 10 years కిందట కిడ్నీ స్టోన్స్ వచ్చినాయి సార్. ఓకే సార్, మళ్ళీ వచ్చినాయి సార్. ఒకటి 8 mm ఒకటి 5 mm వచ్చినది. నాకు బాడీలో ఊటే గిట్ల తయారవుతున్నాయి సార్ నాకు. ఓకే ఓకే అయితే ఒకసారి ఆపరేషన్ కూడా అయింది సార్ నాకు 10 years కిందట. ఓకే సార్, నాకు టెస్ట్ చేస్తే యూరిక్ యాసిడ్ వల్ల నీకు అసలు ఇట్లా వస్తుందని యూరిక్ యాసిడ్ గౌట్ ఆర్థరైటిస్ కూడా వస్తుంది సార్. అవును, కీళ్ళ నొప్పులు. ఓకే, రెండు అరికాళ్ళ కీళ్ళ నొప్పులు వస్తుంది. ఓకే, మీకు మరి దీనికి శాశ్వత పరిష్కారం హోమియోపతిలో ఎన్ని రోజులు వాడాలి సార్ యూరిక్ యాసిడ్ తయారు కాకుండా? ఓకే చారి గారు, మీకు చాలా అద్భుతమైన వైద్యం హోమియోపతిలో ఉన్నది. మీ కాన్స్టిట్యూషన్ ప్రకారంగా ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే ఆ గౌట్ యూరిక్ యాసిడ్ లెవెల్ తగ్గుతుంది. అదేవిధంగా కిడ్నీలో స్టోన్స్ కొంతమంది శరీర తత్వం బట్టి తయారవుతాయి, అందరికీ తయారు కావు. కాబట్టి ఎవరికైతే స్టోన్స్ తయారయ్యే అవకాశం ఉన్న వాళ్ళు చాలా మంది మీరు ఒక్కసారి చేయించుకో ఆపరేషన్. నా దగ్గరికి 4 సార్లు 3 సార్లు చేయించుకున్న వాళ్ళు ఆపరేషన్ చేసుకున్నాక కూడా మళ్ళీ స్టోన్ వచ్చిందని చెప్పి వచ్చిన వాళ్ళకు తగ్గించినాం.
అదేవిధంగా కిడ్నీ హాస్పిటల్లో పనిచేసేటువంటి పెద్ద ఆఫీసర్లకు కూడా కిడ్నీలో స్టోన్ వస్తే మా దగ్గరికి రావడం జరిగింది. ఎందుకు వచ్చారంటే వాళ్ళు ఆపరేషన్ చేసుకున్న ల్యాప్రోస్కోప్తో బ్లాస్ట్ చేసుకున్న పేషెంట్లంతా కూడా వాళ్ళ దగ్గరికి పోయి మేము చేయించుకున్న మళ్ళీ వస్తున్నాయి కదా సార్, మళ్ళీ ఎందుకు వచ్చిందని చెప్పి బాధపడుతున్న వాళ్ళందరినీ చూసిన వాళ్ళకే స్టోన్ వచ్చినప్పుడు ఎట్లా ఆపరేషన్ చేయించుకుంటారు. కాబట్టి నెక్స్ట్ ఆల్టర్నేట్ ఏంటంటే హోమియోపతి వైద్యం గురించి తెలుసుకున్నారు, మా దగ్గరికి వచ్చారు. వితిన్ అవర్స్లో వాళ్ళు తగ్గించిన పెయిన్ అది 6 monthsలో కంప్లీట్గా వాష్అవుట్ అయింది. ఇట్లా కొన్ని 25 సంవత్సరాల నుంచి ఇంతమందికి స్టోన్స్ తగ్గించమంటే అంతవరకు మళ్ళీ ఎవరు కూడా మళ్ళీ మాకు వచ్చిందని మా దగ్గర రాలేదంటే అర్థం చేసుకోండి, హోమియోపతిలో శాశ్వతమైన వైద్యం ఉన్నది. రైట్, నెక్స్ట్ కాలర్ లక్ష్మీనారాయణ గారు ఉన్నారు. లక్ష్మీనారాయణ గారు నమస్తే అండి, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి ఒకసారి. నమస్తే మేడం. హలో నమస్తే లక్ష్మీనారాయణ గారు చెప్పండి. నాకు చాలా ఇట్లా ముఖాల నొప్పులు ఉన్నాయి సార్, కింద కూర్చుంటే లేవంటే కాదు, చాలా బాధ అవుతుంటది. అట్లా అది వేళ్ళలో ఇట్లా తగులు వస్తుంటది, వెనుక నొప్పులు ఉన్నాయి బాగా. నేను మెస్సీ పని చేస్తుంటా సార్ నేను. అది కారణం లక్ష్మీనారాయణ మీరు చేసే వృత్తి మీదకి వస్తుంది. నీ ఏజ్ ఎంత ఇప్పుడు? నా ఏజ్ ఇప్పుడు 55, 58 దాకా ఉంటుంది సార్. మీరు 55, 60 అంటే నువ్వు మేస్త్రి పని చేయొద్దుగా. నువ్వు ఇప్పుడు నీ చేతి కింద చిన్న పిల్లలను 20-25 ఏళ్ళ పిల్లలను పెట్టుకొని నువ్వు సూపర్వైజింగ్ చేసి పని చేయాలి. నువ్వు పని చేస్తే మాత్రం నీకు వెన్నుపూస ఇప్పుడు నొప్పి ఒత్తిడి పడుతుంది, ఇంకా కొన్ని రోజులు అయితే అది పని చేయకుండా మొద్దు పారిపోయి కాళ్ళు పడిపోయే అవకాశం ఉంటుంది. ఇప్పుడు అట్లా ఏజ్ దాటిన తర్వాత గవర్నమెంట్ ఎందుకు పెడుతుంది మనకు ఏజ్ లిమిట్, ఏది జాబ్ చేయడానికి రిటైర్మెంట్ ఒక ఏజ్ ఉన్నది 58 years. 58 years కాగానే వాళ్ళ బాడీలో సత్తువ తగ్గిపోతుందని చెప్పి గవర్నమెంట్ రిటైర్ చేసి వాళ్ళకు కూర్చోబెట్టి పోషిస్తుంది. ఎందుకు? కాబట్టి వాళ్ళ బాడీలో సత్తువ తగ్గిపోతుందని చెప్పి మీరు ఈ మేస్త్రి పని తగ్గించుకొని మీరు సూపర్వైజింగ్ చేయాలి అంతే. మీరు పని చేయొద్దు, పిల్లలకు పెట్టి చేయించండి, మీ ఆరోగ్యం బాగుంటుంది. లేకపోతే అనవసరంగా బాధలు ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ కాలర్ హైదరాబాద్ నుంచి మహమ్మద్ గారు ఉన్నారు. మహమ్మద్ గారు నమస్తే అండి, చెప్పండి. నమస్తే అండి. నమస్తే డాక్టర్ గారు. నమస్తే డాక్టర్ సార్. నమస్తే మహమ్మద్ గారు. సార్ యాక్చువల్లీ నాకు కొంచెం నెక్ పెయిన్ వచ్చిందండి. నెక్ పెయిన్, ఓకే. నెక్ పెయిన్ మరి కొంచెం వీక్ పెయిన్ వచ్చిందండి. అది యాక్చువల్లీ నేను సాటర్డే చెకప్ చేస్తే ఆయన ఏదో స్పాండిలైటిస్ ఏదో ఉంది నెక్ దగ్గర ఏదో అన్నారు. చెప్పండి 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 వింటున్నా. అదే అండి, దానివల్ల ఏమైందంటే కొంచెం నడిస్తే కొంచెం తలక తిరగడము, కొంచెం నిలబడితే కొంచెం తలక తిరగడం అట్లా అనిపిస్తుంది. ఓకే మహమూద్ గారు, మీది సర్వైకల్ స్పాండిలైటిస్ ఉంది. మీకు సర్వైకల్ మీద ప్రెస్సింగ్ అవుతుంది. ఈ నెక్ భాగంలో ఉండేటువంటి 8 vertebrae లోపల నర్వ్స్ ఈ అప్పర్ లిమ్స్కు, చెస్ట్కు, ఈ 2 అప్పర్ లిమ్స్కు సప్లై చేసే నర్వ్స్ వస్తాయి అందులోకించి. ఎప్పుడైతే మీకు చాలామంది మీరే కాదు మాకు రోజు రొటీన్గా వచ్చేటువంటి సమస్యలే. సార్ నేను బెడ్ మీదకి లేవగానే ఇల్లు మొత్తం గుర్రం తిరుగుతుంటా సార్, మళ్ళీ అట్లే వండుకుంటా, మళ్ళీ లేస్తే మళ్ళీ తిరుగుతుంది అంటాడు. ఏంటంటే ఇది సర్వైకల్ స్పాండిలైటిస్ ఉన్న వాళ్ళకు ఇదంతా వట్టిగా వస్తుంది. దానికి కారణం ఏంటంటే మీ యొక్క వెన్నుపూస సర్వైకల్ లోపల ఉన్నటువంటి లిగమెంట్స్ వీక్ అయినాయి. వాటికి స్ట్రెంత్ని ఇచ్చేటువంటి మందులు హోమియోపతి వైద్యంలో పెయిన్ కిల్లర్ ఇస్తే లాభం లేదండి. దానికి లిగమెంట్స్ మీద ఎలాస్టిసిటీ పెంచి వాటిని మళ్ళీ నార్మల్ ఫంక్షన్ చేసేటువంటి వైద్యం హోమియోపతిలో ఉంది. మీరు వెంటనే హోమియోపతి వైద్యం కలిసినట్టయితే మీకు పర్మనెంట్ క్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే, హోమియోపతిలో మరి ఫీమేల్స్ కి మేల్స్ కి ఎంత టైం పడుతుంది సార్ ఇవి తగ్గడానికి? ఇప్పుడు పబ్లిక్ లో సరైన అవగాహన లేక చాలా మందిలో తప్పుడు ప్రచారం ఒకటి ఉన్నది. హోమియోపతిలో మెల్లగా పనిచేస్తుంది. ఇప్పుడు నా దగ్గర రండి, నేను చూపిస్తా. ఎవరైతే మీకు హోమియోపతి సైంటిఫిక్ కాదు, ఇది మందులే లేవు, ఆ హోమియోపతిలో అసలు మందే ఉండదు, తీయ గోళీలే అంటున్నారు కదా, మీకు డౌట్స్ ఉన్న వాళ్ళంతా నా దగ్గరికి రండి, నేను చూపిస్తా హోమియోపతి ఎంత అద్భుతంగా పనిచేస్తుంది అనేది. అనవసరంగా దాన్ని సబ్జెక్ట్ నాలెడ్జ్ లేనప్పుడు ప్రజల్లో కూడా తప్పుడు సమాచారం ఇవ్వడము. ఒకటి ఆర్గనాన్ ఆఫ్ ఫిలాసఫీ అని డాక్టర్ శామ్యూల్ హనుమాన్ గారు రాసినటువంటి సబ్జెక్ట్ ఉంది. అది చదవండి. దాన్ని చదివితే మీరు చదివే వాళ్ళు ఎవరైతే ఎడ్యుకేటెడ్స్ ఉంటారో చదవండి, దాని గురించి తెలుసుకోండి. తెలియని వాళ్ళకు ఉత్తగా మాట్లాడే వాళ్ళ నా దగ్గర రండి, హోమియోపతి చూపిస్తా డోస్ వేసి అద్భుతంగా 24 hours ఎంత పెద్ద సమస్య అయినా సరే. అలోపతి వైద్యుడే హోమియోపతి కనిపెట్టినంటే అలోపతి కంటే మెల్లగా పనిచేస్తే ఎందుకు కనిపెడతాడు? అలోపతి కంటే కూడా ఫాస్ట్, మంచి రిజల్ట్స్, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా కనిపించేటువంటి వైద్యం హోమియోపతి. కాబట్టి హోమియోపతిలో సరి అయినటువంటి నిష్ఠాతులైన డాక్టర్ని కన్సల్ట్ చేస్తే మాత్రమే రిజల్ట్ కనిపిస్తుంది. మీరు చెప్పే సిమ్టమ్స్ రాంగ్ చెప్పినా డాక్టర్ గారు ఇచ్చే మందుకు రాంగ్ అయినప్పుడు రిజల్ట్ తీయగొరిలాగానే కనిపిస్తుంది. దానికి కరెక్ట్ అయిన మందు పడితే ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నటువంటి సమస్యలు అద్భుతంగా మానిపోయినా సార్. ఇవాళ పొద్దున్న నన్ను ఎంతోమంది పొగిడి మా క్లినిక్లో అద్భుతం సార్ అంటున్నారు.
అలాంటి వాళ్ళ మాటలు వింటే మీరు ఆశ్చర్యపోతారు. కాబట్టి మీకు ఎలాంటి సమస్య ఉన్నా హోమియోపతిలో పర్మనెంట్గా క్యూర్ అయ్యేది అవకాశం ఉంది. అందులో మళ్ళీ తక్కువ ఖర్చుతో ఒక ఎంఆర్ఐ సిటీ స్కాన్ తీస్తే 20,000 30,000 ఖర్చు పెట్టి మా దగ్గరకు వస్తున్నారు. అదే మీకు ట్రీట్మెంట్ హోమియోపతిలో నీకు నెలకు 1,000 రూపాయలు 1,500 2,000 ఖర్చు వస్తుంది. 6 నెలల్లో 6,000 10,000 రూపాయలు ఖర్చు వస్తుంది. 10,000 ఒక ట్రీట్మెంట్ అయిపోతుంది. కాబట్టి శాశ్వతంగా తగ్గే అవకాశం హోమియోపతిలో ఉంది. తొందరపడి ఎక్కడెక్కడనో వేస్ట్గా తిరగకుండా మంచి హోమియోపతి డాక్టర్ని కన్సల్ట్ చేయండి. మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా తగ్గించే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా మందికి హోమియో వైద్యం గురించి దాని యొక్క విశిష్టత గురించి తెలియక ముందు అలోపతికి వెళ్ళి అక్కడ చాలా టైం వేస్ట్ చేసుకుని సివియారిటీ ఎక్కువైపోయిన తర్వాత హోమియోకి వస్తూ ఉంటారు. అలా కాకుండా హోమియో ఎలా పనిచేస్తుంది, దానివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా లేవా అనే దాని గురించి మాకు ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది ఇవాళ జీవన్ రేఖ ప్రత్యేక కార్యక్రమం. నమస్తే. తజం తర్గడదజం తజం తగదర్గడదగదజం తజం తకిటత దిన్ తకిట దిన్ తకిట దిన్ తకిట కరగదాం తగడదగదరదగదరిన్ తగడదగదరిన్ తగదరదిన్ కపిల్ హోమ్స్, ఇది మీ శాశ్వత చిరునామా. ట్రేడింగ్ లో మీరు రాణించలేకపోతున్నారా? మీరు ప్రొఫెషనల్ ట్రేడర్ గా ఎదగాలనుకుంటున్నారా? ట్రేడింగ్ ను కెరియర్ గా ఎంచుకోవాలనుకుంటున్నారా? అయితే మీకోసమే HMTV నిర్వహిస్తోంది టెక్నికల్ అనాలిసిస్ వర్క్ షాప్. లైవ్ మార్కెట్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ తో స్టాక్స్, కమోడిటీస్, కరెన్సీ ఏదైనా సరే మీకు మీరే అనలిస్ట్ల బండి. మార్కెట్ ఏదైనా లాభాలను ఒడిసి పట్టుకోండి. వివరాలకు సంప్రదించండి 9553586110 TA workshop at hmtv.in. The Hunts India English Daily. తూట దూసుకెళ్తుంది, మాట స్ఫూర్తినిస్తుంది. మాటే తూట అయితే అది సమాజాన్ని కదిలిస్తుంది. మా వక్త మీ భాషకు వాడినిస్తుంది, మీ మాటలో వేడి నింపుతుంది. నవతరం మెచ్చే వక్తగా మారాలనుందా? యువతరం మెచ్చే నేతగా ఎదగాలనుందా? HMTV కౌసల్య స్కూల్ ఆఫ్ లైఫ్ స్కిల్స్ వక్తలో చేరండి, వేదికపై విజేతలవ్వండి. మీరు వక్తకు కాల్ చేయాల్సిన నంబర్ 9553586062. పక్క చిక్కిన మాస్ రాజా బెంగాల్ టైగర్ గా గర్జించాడా? దర్శకుడిగా సంపత్ నంది హ్యాట్రిక్ కొట్టినట్టేనా? బెంగాల్ టైగర్ లో గర్జించిన పృథ్వీ కామెడీ, హితుడిగా కదిలించిన జగపతి బాబు. హితుడి ద్వారా విప్లవ చెబుతున్న హితం ఏంటి? అనగనగా ఒక చిత్రం మరో విచిత్రమా? ఈ వారం రిలీజ్లపై HMTV రివ్యూ ఫస్ట్ లుక్. హైదరాబాద్ అంటే జోష్, హుషార్. మెట్రో సిటీలో మస్త్ మస్త్ మజా. వీకెండ్ లో కలర్ఫుల్ గా మారుతున్న సిటీ కల్చర్. ట్విన్ సిటీలో ఉన్న ట్విస్ట్ ఏంటి? సిటీ కలర్స్ ఈ రోజు సాయంత్రం 6 గంటలకు. వెరీ గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు న్యూస్ ఏపీ. నేను సురేష్. ముందుగా ముఖ్యాంశాలు. అసెంబ్లీ వ్యూహాలకు పదును పెడుతోన్న టీడీపీ. కేబినెట్ భేటీలో దిశానిర్దేశం చేయనున్న బాబు. కాకరేపుతోన్న కాల్ మనీ వ్యవహారం.
టాస్క్ ఫోర్స్ ఆఫీస్ కు క్యూ కడుతున్న బాధితులు. ప్రభుత్వ సంస్థల నుంచే రుణాలు పొందండి, పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్న గవర్నర్ నరసింహన్.